జై బాబాకి జై. జై బాబా అండి పుష్పలత గారు. చక్కటి ప్రార్థనా గీతంతో ఈరోజు సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా సత్య సంపద అనే పుస్తకంలోని విశేషాలను తెలుసుకుంటున్నాం. నిన్నటి రోజు సత్యమేమిటో ఊహించండి అన్న విషయాన్ని తెలుసుకున్నాం. ఈరోజు కసాయి వాడు అంటే ఎవరు? అంటే దాని గురించి బాబా ఏమన్నారు? బాబా అడిగితే మండలి ఏం చెప్పారు అన్నది రుస్తుం బిపల్హాటి మనకు తెలియజేస్తున్నాడు. ఈ కథను మన్సారి ఎప్పుడూ చెబుతూ ఉండేది. ఒకసారి బాబా తన ప్రేమికులతో మాట్లాడుతూ ప్రసన్నంగా ఉండారు. ఆయన వారినిలా అడిగారు. బాబా ప్రసన్నంగా ఉన్నప్పుడు ఇలా అడిగారట. ఏమని? నాకంటే దయామయుడైన వాడెవడైనా మీకు తెలిసినంత వరకు ఉన్నారా? నేనే అత్యంత దయామయుడైన వాడిని అన్నట్టు బాబా. అంటే బాబా చాలా ఉల్లాసంగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు. అందరిని అడిగారు. నాకంటే ఎవరైనా దయ కలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా అసలా? నేనే నా నాకే ఎక్కువ దయ ఉంది అన్నట్ట. చెప్పండి అనడిగితే ఎవరు సమాధానం చెప్పలేదు. బాబా ఆ ప్రశ్ననే మళ్ళీ మళ్ళీ అడిగినప్పుడు కరాచీకి చెందిన ఒక ధైర్యవంతుడైన ఒక ప్రేమికుడు లేచి నిలబడి ఇలా అన్నాడు. బాబా మీకంటే దయామయుడైన వాడొకడు నాకు తెలుసు. ఏమన్నాడు? బాబా మీకంటే దయామయుడైన వాడొకడు నాకు తెలుసు అన్నాడు అతను. బాబా అన్నారు, నిజంగానా? ఎవరతడు? ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఎవరు అన్నారట బాబా. ఇలాగా బాబాని అడిగిన ఆ వ్యక్తి ఇలా సమాధానం చెప్పాడు. బాబా వాడు కసాయివాడు అన్నట్ట. ఎందుకంటే బాబా కసాయివాడు మీకంటే ఎక్కువ దయామయుడు. అతడు తన కత్తితో ఒక్క వేటుతో తల నరికేసి చంపుతాడు. కానీ మరి బాబా నీవు మొదట ఆ వ్యక్తి వెంట్రుకలు లాగేస్తావు. ఆ తర్వాత వాని చర్మాన్ని ఒలుస్తావు. ఆ తర్వాత మాంసాన్ని కోస్తావు. ఇక ఆ తర్వాత అతన్ని నెమ్మదిగా చంపుతావు. నిశ్చయంగా కసాయివాడు మీకన్నా ఎక్కువ దయను చూపుతాడు బాబా అన్నాడతను. బాబా ఆ మాటలకి ప్రశాంతంగా చిరునవ్వు చిందించారు. అంటే మన భాషలో మనకి అది బాధనిపించినా కూడా అది జరమొచ్చినప్పుడు చేదు మందే ఇవ్వాలి కదా! అన్నం తింటాను ఆవకాయ అన్నం పెట్టన్నా తల్లి పెట్టదు. ఎందుకు? అది చెడు చేస్తుంది కనుక. కాబట్టి ఇక్కడేంటంటే బాబా ఫోల్డ్‌లోకి వచ్చాక మన సంస్కార ప్రక్షాళన చేయడమే ఆయన లక్ష్యంగా ఇది కర్తవ్యం కింద భావిస్తాడాయన. ఎందుకంటే ప్రతి ఆత్మని తనలో కలుపుకోవడం కోసం చేసే ప్రయత్నాలలో, మన కర్మలలో ఆయన ఇంటర్ఫీర్ అవ్వకుండా దాన్ని దాటే సునాయాసంగా దాటే విధానాన్ని అమలుపరచడంలో ఒక్కొక్కసారి కటువుగా ఉంటుంది. కానీ భరించవలసిందే. ఎందుకంటే ఎప్పటికైనా నువ్వు పరమాత్మలో చేరవలసిన వాడివి కనుక, ఆ ప్రయత్నం ఏదో ఇప్పుడే చేయొచ్చు కదా! అవతారుడుగా వచ్చినప్పుడు అది సులువైపోతుంది అంటారు బాబా. కాబట్టి బాబా అడిగారు, "నాకన్నా దయామయుడైన వాడు ఎవడన్నా ఉన్నా" అంటే కసాయివాడు అన్నాడు. ఎందుకంటే బాబా ప్రేమికులకే ఎక్కువ కష్టాలొస్తూ ఉంటాయని మనం వింటాం. అంటే అనిపిస్తుంది కూడా. బాబాని నమ్ముకున్న కొద్దీ కష్టాలు ఎక్కువైపోతున్నాయని అంటారు కూడా చాలా మంది. నిజంగా బాబాని అధికాధికంగా ప్రేమించడం వల్ల ఏమవుతుంది అంటే, మనం తండ్రి ఇచ్చా, నా మంచి కోసమే, నా ఆత్మ ప్రయాణం కోసమే ఇదంతా చేస్తున్నాడని తల ఒగ్గుతాం మాట. అలా తల ఒగ్గి బాబాకే ఇంపార్టెన్స్ ఇచ్చిన వాళ్ళు చాలా మందున్నారు. ఎందుకంటే, చాలా ఇంపార్టెంట్ అని వ్యక్తులను బాబా తీసేసుకున్నా కూడా వాళ్ళేమంటున్నారు, ఆయన దర్బారులో ఏదో పని కోసం తీసుకెళ్ళిపోతున్నారనో, లేకపోతే ఇంతకన్నా మంచి పని ఏదో బాబా చేయిస్తారనో, లేతే బాబా దర్బార్‌లోకి వెళ్ళిపోయాడు చాలా అదృష్టవంతుడనో, ఎప్పటికైనా బాబా దగ్గరికి మనం వెళ్ళవలసిన వాళ్ళమనో, ఇలాంటి భావాలతో బాబాకి సరెండర్ అయిపోయిన వాళ్ళు చాలా మందున్నారు. కానీ ఈ బాబా అడిగిన ఈ ప్రశ్నకి ఏం చేశాడు, కొంచెం చొరవ ఉంటుంది కదా ప్రేమికుల్లో. అతను అంటున్నాడన్నమాట, "కసాయి వాడే నయం బాబా, ఒక్కసారి ఒక్క వేటుతో చంపేస్తాడు. నువ్వు అలా కాదు, ముందు వెంట్రుకలతో స్టార్ట్ చేస్తావు, తర్వాత స్కిన్ను, ఇలా నీ ఇష్టం వచ్చినట్టు తీసుకుంటావు" అని చెప్తున్నాడు. మనకి కురుషత్ కూడా చెప్తుంది. మనం ఆయన వారిమైపోయాక కళ్ళు తీసుకుంటేనే, కాళ్ళు తీసుకుంటేనే, చేతులు తీసుకొని ఇది ఆయన వస్తువు కదా! నీది అనుకున్నప్పుడు నీకు బాధ. ఆయనదైనప్పుడు ఇంక నీది లేనప్పుడు ఇంకెందుకు బాధ అంటుంది కృషద్దు. అలాగే ఇక్కడ బాబా ఏం చేసినా కూడా ప్రేమికుడన్నవాడు తల ఒగ్గుతాడు. కానీ ఆ మాటలకి మాత్రం బాబా చిరునవ్వు చిందించారు. ఇక నెక్స్ట్ చాప్టర్‌లోకెళ్తామండి. కత్తి సాములో పరిపూర్ణుడు.
ఈ విషయం గురించి రుస్తుం బిపల్హాటి మండలి ద్వారా తెలుసుకున్న విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. స్థానికులకు మెహర్ బాబా మండలి వారికి మధ్య జరిగే వాదోపవాదాల బయటి వారికి వారి బుద్ధి పనిచేసే స్థాయిలో అదొక పిచ్చిలాగా అనిపించవచ్చు. అయినా ఇప్పుడు చెప్పబోయే కథ వల్ల వారి లోపల అంతర్గతంగా ఏదో ప్రయోజనకరమైనది, అర్థవంతమైనది జరుగుతుందనేది పాఠకుల హృదయాలలో మేల్కొల్పుబడుతుందనే నా ఆశ. ఈ కథను నాకు క్రేగు చెప్పాడు అని చెప్తున్నాడు. అంటే స్థానికులకి, మెహర్ బాబా మండలి వారికి మధ్యన ఎప్పుడూ కూడా ఏదైనా జరిగిందనుకో, అది చూస్తే ఏమనిపిస్తుందంటే, ఏంటి ఇలాంటి విషయానికా ఈ ఇంత జరుగుతోంది అనిపిస్తుంది కదా! కానీ అది తెలుసుకోవడం వల్ల మనకొక అంటే ఆ హృదయాలలో మేలుకొలుపు జరుగుతుందంటున్నాడు. ఎందుకు ఇంత వాగ్వివాదం జరుగుతుంది? ఎందుకిలా ఉంటారు మండలి వాళ్ళు అన్నది మనకు కొంత అవగతమవుతుందన్నమాట. ఒక మారుమూల గ్రామంలో జరిగే జపానీ యువకుడు కత్తి సాములో నేర్పరి. కావాలని హృదయంలో ఒక సంకల్పం ఏర్పరుచుకున్నాడు. అతడొక కత్తి సాములో నైపుణ్యం పొందిన గురువు గురించి తెలుసుకున్నాడు. ఆ గురువు ఒక ఆశ్రమంలో ఉంటాడని, అక్కడ ధైర్య సాహసాలు కలిగిన విద్యార్థులనే చేర్చుకుంటాడని విన్నాడు ఆ మారుమూల గ్రామంలో ఉన్న ఆ యువకుడు. అంటే కథ చెప్తున్నాడు ముందు. క్రేగ్ చెప్పిన కథ చెప్తాను అంటున్నాడు రుస్తుం. అదేంటంటే జపనీలో ఒక యువకుడున్నాడు. వాడికి కత్తి సాము చేయడం అంటే చాలా ఇష్టం. కొన్ని మెళకువలు కూడా బై బర్త్ కొంతమందికి వస్తూ ఉంటుంది చూసారా? అలా అతనికొచ్చాయి. కానీ ఇంకొంచెం పట్టుత్వం సాధించడం కోసం ఒక గురువు ఆశ్రమంలో చేరాలి అనుకుంటాడు. ఆ గురువు ఆశ్రమం ఏంటంటే చాలా ధైర్య సాహసాలుండాలట ఆ గురువు దగ్గర ఉండాలి అంటే. ఆ ఆశ్రమంలో ఒక దట్టమైన అరణ్యంలో ఉందని, అక్కడికి దారి కనుక్కొని వెళ్ళడం కూడా కష్టమని తెలుసుకున్నాడు ఆ యువకుడు. ఆ ఆశ్రమం ఎక్కడుంది? ఎక్కడో అరణ్యంలో ఉందిట. ఆ గురువు ఎలాంటి వాడు? చాలా కఠినంగా ఉంటాడని కూడా తెలుసుకున్నాడు. ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళే వారిలోని అధికులు మార్గ మధ్యలోనే వారి ప్రయత్నాన్ని విరమించుకుని వెనుదిరిగేవారు. అలా గురువుగారి వద్దకు చేరి ఆశ్రమంలో వచ్చిన కొద్ది రోజులకే శిక్షణ చాలా కఠినంగా ఉందని వదిలేసి మధ్యలోనే వెళ్ళిపోయేవారు ఉన్నారు. ఆ యువకుడు ఆ ప్రత్యేకమైన గురువు వద్దనే కత్తిసాము అనే కళను నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతడు అడవి ద్వారా ప్రయాణం చేసి ఎన్నో కష్ట నష్టాలను భరించి ఆ ఆశ్రమం చేరుకున్నాడు. అతనికి గురువుగారితో జరిగిన మొట్టమొదటి కలయికే అతనిని అయోమయంలో పడవేసింది అని చెప్తున్నాడు. క్రేగ్ చెప్తున్న కథని రుస్తు మనకు తెలియజేస్తున్నాడు. ఒక గురువు ఉన్నాడు, చాలా కఠినంగా ఉంటాడు. కానీ ఆ గురువు ఆశ్రమానికి చేరాలంటే అరణ్యం నుండి వెళ్ళాలి. చాలా మంది ముందు ప్రయాణం చేస్తారు గురువు దగ్గరికెళ్ళడానికి. అరణ్యంలోనే మధ్యలో వెనక్కి తిరిగొచ్చేస్తారు. ఇంకొంతమంది ఈ ఈ అరణ్యాన్ని దాటి వెళ్ళినా కూడా ఆ గురువు దగ్గర ఎక్కువ రోజులు ఉండలేక వెనక్కి తిరిగొచ్చేసేవారట. అయినా కూడా ఇవన్నీ తెలిసినా కూడా ఆ జపాను యువకుడు ఆ గురువు దగ్గరికే వెళ్ళాలని మొత్తానికి కష్టపడి అడవిలో ప్రయాణం చేసి గురువు దగ్గరికెళ్ళాడు. తీరా మొదటిసారి కలయికే ఈ జపాను యువకుడికి అయోమయంలో పడేసింట. గురువుగారు అతనిని చేర్చుకున్న వెంటనే ఆ ఆశ్రమమంతా ఊడ్చి, తుడిచి, శుభ్రం చేసే పనిలో అతన్ని పెట్టారు. చూడండి ఒక స్కూలుకెళ్ళామనుకోండి, టీచర్ ఏం చెప్తాడు? క్లాసులో కూర్చో, పాఠం నేర్చుకో అంటాడు. అంతే కదా! అంతేగాని స్కూలు ఊడ్చు, రూమ్స్ తుడు అని అనడు కదా! అలాగే అయిందిక్కడ. ఒక గురువుగారి కోసం వెళితే గురువేమంటున్నాడు ముందు ఆశ్రమం అంతా శుభ్రం చెయ్యి అన్నట్ట. అందువల్ల అయోమయంలో పడిపోయాడు ఆ యువకుడు. కొద్ది నెలల దాకా ప్రతిరోజు ఆ యువకుడు ఆశ్రమ ప్రాంగణమంతా తుడిచి శుభ్రం చేసే పనిని చేస్తూ వచ్చాడు. ఏదో ఒకరోజు గురువుగారు కత్తిసాము నేర్పించడం ప్రారంభిస్తాడని అతని ఆశ. 6 మాసాలు గడిచిన తర్వాత ఆ యువకుడు కత్తిసాము శిక్షణ ఎప్పుడు ప్రారంభిస్తారని గురువుగారి దగ్గరికి వెళ్లి అడగాలని నిశ్చయించుకున్నాడు. అతడు తన వద్దకు రావడం గమనించిన గురువు, నాయనా నీకేం కావాలి అని అడిగాడు. అతడిలా చెప్పాడు, గురువుగారు, నేను వచ్చి 6 మాసాలు గడిచిపోయాయి. నేను తుడిచి శుభ్రం చేసే పనినే చేస్తున్నాను. నాకు కత్తిసాములో ఎలాంటి శిక్షణ ప్రారంభం కాలేదు అన్నాడు శిష్యుడు. గురువుగారు అసహనంతో, కోపంగా అతన్ని తిట్టడం ప్రారంభించారు. నీవు నేలను శుభ్రంగా తుడిచే పనే చేయలేకపోతున్నావు అని అన్నాడు గురువు. అతని నిష్ప్రయోజకత్వానికి అతన్ని నిందిస్తూ ఇలా గద్దించాడు. నీవి చిన్న పనినే సరిగా చేయలేకపోతే ఇక కత్తిసాములో నైపుణ్యం సాధించడం ఎలా ఆశిస్తావు
అన్నాడు గురువుగారు. ఆ యువకుణ్ణి పరిగెత్తించి తరిమేశారు. చేత కాకపోతే వెళ్ళిపోమని హెచ్చరించాడు. అయినా ఆ యువకుడు మళ్ళీ తుడిచి శుభ్రం చేసే పనిలోకి వెళ్ళిపోయాడు. ఎంత రాద్ధాంతం చేశాడంటే 6 నెలల తర్వాత అడిగాడండి పాపం శిష్యుడు. అంటే ఎంత సహనం వహించుంటాడు. అయినా కూడా గురువు దెబ్బలాడుతున్నాడు. "నువ్వు చిన్న పని చెప్పాను. ఆ పని కాకుండా నువ్వు వేరే పని అడుగుతున్నావు నువ్వు. అసలు నీకసలు బుద్ధుందా? ఇంకా నానా రకాలుగా మాట్లాడడమే కాకుండా ఈ ఆశ్రమం నుంచి వెళ్ళిపో నువ్వు" అని చెప్పి తరిమేద్దామని చూసాట. అప్పుడు శిష్యుడు అర్థమైపోయి ఇంకిలా కాదు పద్ధతి అని చెప్పి మళ్ళీ గురువు చెప్పిన పనినే మళ్ళీ చేయడం మొదలెట్టాడు. తన గురువుగారిని మెప్పించలేకపోయాననే భావన అతనికి చికాకును, వేదనను కలిగించాయి. అంటే శుభ్రం చేసే విధానం కూడా నచ్చలేదు కదా గురువుకి. అయ్యో! ఈ చిన్న పని ద్వారానైనా మెప్పిద్దామని చూసాను. కానీ మెచ్చుకోలేదు కనుక అతను చాలా డిస్టర్బ్ అయిపోయాడు. అయితే తను చేసే ఆ పనిని మరింత శ్రద్ధతో, జాగ్రత్తగా గురువుగారిని మెప్పించాలనే భావనతో చేయసాగాడు ఆ శిష్యుడు. ఆ యువకుడు శుభ్రం చేసే పనిలో ఉండగా గురువుగారు అతని వద్దకు వెళ్లి అతని పక్క నుండి వెళుతూ అతని వీపుపై తన కర్రతో కొట్టాడు. మరునాడు కూడా గురువుగారు అలాగే చేశాడు. ఆ తర్వాత కొద్ది రోజుల దాకా గురువుగారు అలా చేస్తూనే ఉన్నాడు. గురువుగారు తననెందుకు కొడుతున్నాడని అతనికి ఆశ్చర్యం కలిగింది. గురువు వద్దకెళ్ళి ఆయన తనపై కోపంతో ఉన్నాడా అని అడిగాడు. గురువంటాడు, "లేదు నాయనా, అలా ఎందుకు అడుగుతున్నావు?" అన్నాడు గురువు. అప్పుడు ఆ యువకుడు ఇలా చెప్పాడు. "రోజూ మీ కర్రతో నన్ను కొడుతున్నారు. కోపం లేపోతే అలా ఎందుకు చేస్తారు?" అడిగాడు గురువుగారిని. గురువుగారు నవ్వి ఇలా చెప్పాడు. "అది నీ శిక్షణలో భాగమే. నేటి నుండి నీవు నా దెబ్బల నుండి రక్షించుకునే ప్రయత్నం చెయ్యాలి" అని చెప్పాడు గురువు. అంటే రోజు ఇంకా ఆ పనిలో నిమగ్నమయ్యాడు. శ్రద్ధ పెట్టాడు. ఎప్పుడైతే శ్రద్ధగా పని చేస్తున్నాడో గురువుకి సర్వాంతర్యామి. ఆయనకన్నీ తెలుసు కదా! ఎప్పుడైతే ఆ పని మీద శ్రద్ధ పెట్టాడో అంటే వీడికి ఏకాగ్రత కుదిరిందని తెలిసింది గురువుకి. అప్పుడు శిక్షణ మొదలెట్టాడు. అలా ఉంటాయి అప్పట్లో గురువులు, శిష్యులు ఆ సంబంధం అలా ఉండేదండి. అంత సహనంగా, అంత ఓపికగా ఉండేవారు కూడా. గురువులు, శిష్యులు కూడా. ఇక్కడ శిష్యుడు ఎప్పుడైతే ఏకాగ్రత కుదిరిందని తెలిసిందో, గురువేం చేశాడు వాడి నడ్డి మీద కొడుతూ ఉండేవాడు రోజు కూడా. అలా కొట్టినా మాత్రం ఎందుకు, ఏమిటి అని అడిగేవాడు కాదు. ఆఖరికి ఒక రోజు ఇంక ఇదే పని జరుగుతూ ఉంటే, వెళ్లి గురువుగారిని అడుగుతాడు. "ఒకవేళ నేనింకా ఏమైనా తప్పు పని చేస్తున్నానా? నా మీద కోపం తగ్గలేదా?" అని అడిగితే, అప్పుడు గురువు చెప్తున్నాడు. "లేదు నాయనా, ఇదంతా నీ శిక్షణలో భాగమే. నేను కొట్టినప్పుడు నువ్వు తప్పించుకోవాలి" అన్నాడు గురువు. ఆ యువకునికి ఏమీ తోచలేదు. అయినా గురువు చెప్పినట్లుగా చేయసాగాడు. మరునాడు అతడు తుడిచే పనిలో ఉండగా ఆ పని శ్రద్ధగా చేస్తూనే అతని దృష్టి అంతా గురువుగారు వచ్చి వీపుపై కొట్టే దెబ్బ పైననే ఉంది. అలాగే గురువు కిందటి రోజులాగానే అదే హాలులోకి వచ్చి కర్రతో కొట్టబోయాడు. కానీ ఆ యువకుడు దాన్ని ఎదుర్కొని దెబ్బ తగలకుండా అడ్డుకున్నాడు. ఆ మరునాడు గురువుగారు ఒకసారి కాకుండా పలుమార్లు వచ్చి ముఖ్యంగా అతడు తన రాకను దెబ్బను ఊహించలేని సమయంలో వచ్చి కొట్టేవాడు. ఇదివరకైతే పలానా టైంలో వస్తాడు కనుక నేను క్లీన్ చేసే టైంలో వస్తున్నాడని పని చేస్తూ కూడా గురువుగారు వస్తున్నారో లేదో చూసుకునేవాడు. అలా తప్పించుకునేవాడు. నెక్స్ట్ సెషన్ ఎలా తయారైందంటే గురువుగారికి ఎప్పుడు పడితే అప్పుడు ప్రతి టైం చాలా సార్లు వచ్చి కొట్టేవాట. ఆ కొట్టడం కూడా ఎలాగా? తప్పించుకోవడానికి వీలు లేనంత విధంగా కొట్టేవాట. అలా చాలా దెబ్బలు తిన్నాట ఆ యువకుడు. ఎందుకంటే గురువు తన పద్ధతిని, వచ్చే సమయాన్ని శిష్యునికి తెలియకుండా అతడు ఊహించలేని విధంగా వచ్చి కొట్టసాగాడు. ఇంకా ఈ టైంలో వస్తాడు, ఆ టైంలో వస్తాడని అనుకోవడానికి కూడా వీలు లేని టైంలో వచ్చి కొట్టేవాట గురువు. కొన్ని నెలలు గడిచిపోయాయి. ఆ దెబ్బలు తింటూనే ఉన్నాడు ఆ శిష్యుడు. ఇక ఆ యువకుడు జాగ్రత్తలన్నీ నేర్చుకున్నాడు. రాను రాను ఏమవుతుందండి, ఇంకా ప్రతి సెకను ఎలర్ట్‌గా ఉండడం అన్నమాట. అంత అలర్ట్‌నెస్ వచ్చేసింది అతనికి. ఏకాగ్రత, ప్రతి సెకను కూడా అలర్ట్‌నెస్. అంటే ఎప్పుడొచ్చినా గురువు గారికి ఫైటింగ్‌కి తప్పించుకోవడానికి అలర్ట్‌గా ఉండడం అన్నమాట. అది నేర్చేసుకున్నాడు. గురువుగారు ఎలా వచ్చినా, ఎప్పుడు వచ్చి ఏ పద్ధతిని అవలంబించినా గుర్తించి, అతని దెబ్బలను ఎదుర్కొని అన్నిటి నుండి తనను రక్షించుకోవడంలో కృతకృత్యుడయ్యాడు ఆ శిష్యుడు. అతడు గురువుగారి ఆ ఆటలో పాల్గొంటూ ఆనందించాడు. ఇంకేమైపోయింది? ఆ సులువు తెలిసిపోయింది. ఇదివరకైతే దెబ్బ కొట్టినప్పుడు భయపడ్డాడు.
తర్వాత ఏకాగ్రత వహించాడు, తప్పించుకున్నాడు. గురువేం చేస్తున్నాడు కంటిన్యూయస్‌గా వస్తున్నాడు. అది కూడా పట్టేసుకున్నాడు. ఎలా వచ్చినా కూడా గురువుని తప్పించేసుకునే అది సులువు తెలిసిపోయింది. అందువల్ల దానిలో ఎంజాయ్ చేయడం నేర్చుకున్నాడు అంటున్నాడిక్కడ. అంటే ఎలా గురువుగారి ఆటలో పాల్గొన్నా, ఎలా కొట్టడానికొచ్చినా తప్పించుకునేవాడు, ఆనందంగా అందులో పాల్గొనేవాడు అని రాస్తున్నారిక్కడ. ఎందుకంటే దానితో గురువుగారు సంతోషిస్తున్నాడు. అతనికి తన ఊడ్చి, శుభ్రం చేసే మామూలు పని కంటే భిన్నమైన ప్రక్రియ ప్రారంభమైంది. అయినా అతని కొట్టడం, దాని నుండి తప్పించుకోవడం, తనను కత్తిసాములో ప్రవీణునిగా ఎలా చేస్తుంది అని ఆశ్చర్యపోయేవాడు. ఇదంతా బానే ఉంది. గురువుగారు ఇలా నాతో స్పెండ్ చేయడం, ఆయన నుంచి నేను తప్పించుకోవడం, నాకు ఆ సులువు తెలియడం, నాకిందులో ఆనందం ఉంది. నేను పని కూడా శుభ్రంగానే చేస్తున్నా. కానీ ఇదేమి ఈ ఈ ఆటేమి నాకు కత్తిసాముకు ఉపయోగపడదు కదా! అని ఆశ్చర్యపోతున్నాడట శిష్యుడు. త్వరలోనే ఆ యువకుడు గురువుగారి దెబ్బలను తప్పించుకోవడంలో ఆరితేరిపోయాడు. ఒకరోజు గురువుగారు అతన్ని పిలిచి, ఇప్పటి వరకు చేసినట్లుగా ఇకపై నుండి నీవు నా దెబ్బలను తప్పించుకోవడం కాకుండా, నీ చీపురు కర్రను ఉపయోగించి వాటిని ఎదుర్కొని నిరోధించాలి. అంటే ఇంకైపోయింది. ఈ నెక్స్ట్ ఇంకో ఆట ఏంటంటే, ఈసారి నేను కొట్టినప్పుడు నువ్వు తప్పించుకోవడం కాదు, నీ చీపురునే కర్రగా తీసుకుని నాతో యుద్ధం చెయ్యాలి అంటున్నాడు. అలా నిరోధించాలి నా దెబ్బల్ని. నీ శుభ్రం చేసే పని మెరుగైంది కానీ, ఇంకా బాగుపడాలి అని చెప్పాడు గురువుగారు. అంటే నువ్వు క్లీన్ గానే చేస్తున్నావు. కానీ ఇంకొంచెం నువ్వు బాగా ఆరితేరాలి అని చెప్తున్నాడు. గురువుగారి విధానాలు అతనికి అర్థం కాలేదు. అయినా ఆయన ఆదేశాల ప్రకారం నడుచుకోసాగాడు శిష్యుడు. గురువుగారి దెబ్బలను తప్పించుకోవడం కన్నా, ఎదుర్కొని ఆపడం ఇంకా కష్టతరంగా తోచింది శిష్యుడికి. అందువల్ల కొన్ని రోజుల వరకు మళ్ళీ దెబ్బలు తింటూనే ఉన్నాడు శిష్యుడు. ఒక పక్కన తుడిచే పనిపైన శ్రద్ధ వహిస్తూనే, ఇంకొక పక్కన గురువుగారి దాడులను పసిగట్టవలసి వచ్చేది. ఎంతో కష్టపడి చివరికి అతడు తన చీపురు కర్రతో తనను రక్షించుకోవడం నేర్చుకున్నాడు. ఈ ఆట కొన్ని సంవత్సరాల వరకు సాగింది. చివరికి ఆ యువకుడు చీపురు కర్రను ఉపయోగించి తనను తాను రక్షించుకోవడంలో ప్రావీణ్యత సంపాదించాడు. అతనిప్పుడు గురువుగారు తన కర్రను ఉపయోగించి కొట్టే ప్రతి దెబ్బను ఎదుర్కోసాగాడు. గురువుగారు తన విధానాలను ఎలా మార్పు చేసినా, ఎంతవరకు మార్చినా ఆ యువకుని ఏకాగ్రత ఎంత తీక్షణంగా ఏర్పడిందంటే, అతను కళ్ళు మూసుకుని కూడా గురువుగారి దెబ్బను పసిగట్టి వెంటనే ఎదురు తిరిగి దాన్ని అడ్డుకునేవాడు. ఎప్పుడైతే గురువుగారు ఆ యువకుడు ఆ కళలో సాధించిన నైపుణ్యం గురించి తెలుసుకున్నాడో, అప్పుడు ఒకరోజు అతను గురువుగారు పిలిచి, నీ శిక్షణా కాలం పూర్తి కావచ్చింది. ఇక నీవు వెళ్ళిపోయే రోజులు సమీపించాయని చెప్పాడు గురువు. వచ్చింది దేనికోసమండి? కత్తిసాము నేర్చుకోవడం. కానీ అదెక్కడ సూచనలు లేవు. పైగా ముందేమన్నారు? తుడవమన్నాడు. తుడుస్తున్నప్పుడు కొడుతున్నాడు. కొట్టినప్పుడు తప్పించుకోమన్నాడు. తప్పించుకుంటే మళ్ళీ ఏమంటున్నాడు? ఆ చీపురు కర్రతోనే నా దెబ్బలు తగలకుండా ఎదుర్కోవాలన్నాడు. వీటన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి నెగ్గుకుంటూ వచ్చాడండి. అలా కొన్ని సంవత్సరాలు ఎలా ఆరితేరిపోయాడంటే, కళ్ళు మూసుకుని తన పని చేసుకుంటున్నా కూడా గురువు యొక్క అడుగుజాడలను బట్టి, ఆ సౌండ్‌ను బట్టి, ఆ గురువు కొట్టే దెబ్బల్ని ఎదుర్కొనేవాట. గురువు కూడా చాలా ముచ్చట పడిపోయాడు. చాలా నైపుణ్యం వచ్చేసింది నీకు. ఇంక నా నుంచి నువ్వు వెళ్ళిపోయే రోజులొచ్చాయి అని చెప్పాట. ఆ యువకునికి ఏమీ అర్థం కాలేదు. ఎందుకంటే అతడు తన చేత్తో ఇంకా కత్తి పట్టుకోనే లేదు. గురువుగారితో ఇలా ఫిర్యాదు చేశాడు. గురువుగారు, నేనిక్కడికి వచ్చింది కత్తి సాము నేర్చుకోవడానికి కానీ, ఇన్ని సంవత్సరాల్లో దానికి సంబంధించిన ఎలాంటి శిక్షణ పొందలేదు. అంతేకాదు ఇంతవరకు నేను కత్తిని చేతితో పట్టుకోనే లేదు అన్నాడు శిష్యుడు. గురువుగారు అతని వైపు ఆప్యాయంగా చూసి ఇలా అన్నాడు. నాయనా, నీవు కత్తిసాములో నైపుణ్యాన్ని ఇప్పటికే సంపాదించావు. కానీ నీకు నమ్మకం కలగడం లేదు. అది ఇదిగో దీని పట్టుకో అని తన దగ్గరలో ఉన్న ఖడ్గాని తీసి అతని పైకి విసిరాడు. ఆ యువకుడు ఆ ఖడ్గాని పట్టుకుని చేత ధరించాడు. గురువుగారు తన ఖడ్గాని తీసుకుని అతనిపై దాడి చేశాడు. ఎలాంటి ఆలోచనతో పని లేకుండా ఆ యువకుడు ఎదురు నిలిచి దాన్ని తిప్పికొట్టారు. గురువుగారు మళ్ళీ ఖడ్గ ప్రహారం చేశాడు. అలా గురువుగారి ప్రతి దెబ్బను ఆ యువకుడు సులభంగానే ఎదుర్కొని ప్రతిఘటించాడు.
అతడు గురువుగారి దెబ్బలను తన చీపురు కర్రతో నేర్చుకుని ఎదుర్కొన్న విధంగానే ఇప్పుడు ఖడ్గంతో ఎదుర్కొని తప్పించుకోవడం, ప్రతిఘటించడం సులభంగా చేయగలిగాడు శిష్యుడు. ఆ నాట్యం గురు శిష్యుల మధ్య కొంతకాలం కొనసాగింది. చివరకు ఆ యువకుడు తనకు తెలియకుండానే చేకూరిన ఆ నైపుణ్యం పట్ల ఆశ్చర్యం పొందాడు. ఇప్పుడు అతనికి అర్థమైంది. ఇన్ని సంవత్సరాలుగా ఊడవడం, తొడవడం, అదే సమయంలో గురువుగారి ఆటలో భాగంగా దెబ్బలు తినడం, వాటి నుండి తప్పించుకోవడం, వాటిని ఎదుర్కోవడం, తద్వారా తానొక పరిపూర్ణమైన ఖడ్గధారిగా నైపుణ్యం పొందానని తెలుసుకున్నాడు అన్నాడు క్రేగ్ ఈ కథ చెప్తూ. అంటే లైఫ్‌లో మనకి చాలా ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయండి. ఒకసారి బాబాని భగవంతుడిగా మనం అంగీకరించేశాక, వాడి శిష్యుడు చూడండి గురువుని ఎలా అంగీకరించాడు. ఇంక గురువు ఏం చెప్తే అది. ఎందుకు? ఏమిటి? అని ప్రశ్నించలే. అందులో నైపుణ్యాన్ని సంపాదించాడు. అలాగే బాబా ప్రేమలో ఉన్న మనం ఈ పుస్తకంలో రాయలేదు కానీ, నాకు అర్థమైనంత వరకు చెప్తానిది. అంటే బాబా ప్రేమలో మనం ఉన్నాక ఏదైనా రానియండి. ఏదైనా నీ ఇచ్చే తండ్రి అని మనం ఎదుర్కొని ఆయన మీదే ఆధారపడుతూ ఆయన ఇచ్చని అంగీకరించడం. అంటే జీవితంలో ఈ బాధ్యతలు నీవి అని నువ్వు నెరవేరుస్తూ ఉన్నావనుకో భగవంతుడిచ్చిన బాధ్యతలుగా, అప్పుడు చాలా సునాయాసంగా దాటేస్తాం కష్టాలని. తర్వాత అనిపిస్తుంది మనకే, మనమే ఈ కష్టాన్ని దాటేసామా అని. ఎలా దాటేస్తాం సునాయాసంగా? ఆయన మీదే ఆధారపడి జీవించడం వల్ల. ఈ ఆధారపడి జీవించడం బాబా చాలా సులువుగా చెప్పారు. నిరంతర నామస్మరణ. నిరంతర నామస్మరణ ఏమవుతుందండి? ఏదొచ్చినా నీ ఇచ్చే తండ్రి అని అధికాధికంగా ప్రేమించడానికి, ఆయన ఇచ్చిన అంగీకరించడానికి సహాయకారి అవుతుందనమాట. ఇది ఒక రకమైన శిక్షణ అనుకోవాలి. మన జీవితంలో ఏం జరిగినా కూడా ఒక అవమానమైనా, ఒక సంతోషమైనా ఏదైనా ఆయన పాదాల దగ్గర అర్పించేయాలమాట. అలా కనుక నువ్వు చేస్తే కనుక బాబా కూడా అంటారు. పొద్దున్న లేవగానే బాబా ఈరోజు ఇచ్చినందుకు థాంక్స్ అని చెప్పి, ఈరోజు నా చేత చేయించే చర్యలన్నీ కూడా నీ అనుమతితో చేస్తున్నానని తీసుకోవడం. మొన్న రాత్రి పడుకునేటప్పుడు, ఆ రోజు రాత్రి పడుకున్నప్పుడు తండ్రి ఇవన్నీ కూడా నీ పాదాల దగ్గర అర్పించేస్తున్నానని ఆయనకు అప్పగించేస్తేట నిజాయితీగా అప్పగించేస్తే కనుక ఏ సంస్కారము నీకు అంటదు అని చెప్తారు బాబా. అలా ఇక్కడ గురువు మీద ఎలా పూర్తిగా ఆధారపడిపోయి నైపుణ్యం సంపాదించేసి సులువుగా ఖడ్గం నైపుణ్యం చేర్చుకోవడమే కాకుండా ఆనందంగా చూడండి ఫస్ట్‌లో ఈ కష్టం అనిపించింది. తర్వాత ఏమైంది గురువు గారితో ఆ ఫైటింగు ఇదంతా కూడా ఒక ఆటగా ఆనందంగా స్వీకరించాడు. బాబా కూడా అదే అంటున్నారు. ఈ జీవితంలో కష్టాలు చూసి ఇది నిజమనుకుని నువ్వు ఒక ఏదైనా సమస్యొస్తే వెంటనే నువ్వు కృంగిపోతావు. ఇంక జీవితం మొత్తం అంతా అలాగే గడుపుతావు. కానీ ఇది కాదు అంటున్నారు బావ. ఒక కష్టం వచ్చిందంటే వెంటనే సుఖం రెడీగా ఉంటుంది. ఒక సుఖం వచ్చిన వెంటనే ఇంకో కష్టం రెడీగా ఉంటుంది. ఇది ఒక సైకిలు. నీ కర్మలన్నిటిని ప్రక్షాళన జరగాలంటే ఈ సైకిల్ తిరుగుతూనే ఉంటుంది అంటారు బాబా. అందుకే నిరంతర నామస్మరణ, నా సాన్నిధ్యంలో గడుపు అని ప్రతిసారి బావ చెప్పేదెందుకంటే ఈ సంస్కార ప్రక్షాళన జరుగుతుంది. కొత్త సంస్కారాలు ఏడవు. అప్పుడు మనకేమవుతుందంటే మనం ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు ఆన్‌లైన్ స్కైపే చూడండి. ఫస్ట్‌లో మనకి జాయిన్ అవ్వడం రాదు. తర్వాత నేర్చుకున్నాం. నేర్చుకున్నాక నెమ్మదిగా అయ్యో! నాకు పాట పాడడం రాదు, నాకు మాట్లాడడం రాదు. కానీ తండ్రి కోసం మనకు బాబా మీదున్న ఇష్టం ఏమవుతుంది? మాట్లాడడం నేర్పింది, పాడడం నేర్పింది, ఆర్గనైజేషన్ నేర్పింది. అన్నీ నేర్చేసుకున్నాం. అంటే వయసుతో సంబంధం లేకుండా. బాబా కూడా అంటారు ఆధ్యాత్మిక శిక్షణ అనేది వయసుతో సంబంధం లేదు. అలాగే పెద్ద పెద్ద వాళ్ళు 80 ఇయర్స్, 70 ఇయర్స్ వాళ్ళు జాయిన్ అయ్యి పాటలు పాడుతున్నా రా రాలేకపోతే వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు బాబాకు సారీ. చెప్పుకుంటే అవన్నీ వింటుంటే మనలాంటి వాళ్ళకి ఎంత ఆనందం అనిపిస్తుందంటే, ఆహా! బాబాతో ఇలా ఉండాలా అని మనకి వాళ్ళు నేర్పుతున్నారన్నమాట లెసన్స్. కాబట్టి బాబాతో ఉండడం అన్నంత అద్భుత విషయం మరొకటి లేదు మన జీవితంలో. ఆ అవకాశం ప్రభు మనకి ఈ ఆన్‌లైన్ స్కైపుల ద్వారా ఇచ్చాడు కనుక, ఇలాంటి అద్భుత విషయాలు తెలుసుకుంటున్నాం. ఆ శిష్యుడు ఎలా గురువుకి దాసుడైపోయి నైపుణ్యం సంపాదించాడో, అలా బాబాతో మనం మమేకమైపోయి, ఏం జరిగినా కూడా నీ ఇచ్చ తండ్రి అనడానికి ప్రయత్నం మనం చెయ్యాలి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. ఇప్పుడు ప్రభువుకి హారతివ్వాల్సిందిగా జ్యోతిగాని కోరుతున్నాం. ఆహ్, చల్లని నా స్వామి ఎవరికో చెప్పాను. శ్యామల గారు. అలాగే. నేను చెప్తానమ్మా. జై ఓకే. బాబా. జై బాబా అండి. జై जय బాబా. बाबा హారతి जय జ్యోతిగా. बाबा जय बाबा अवतार मेहर बाबा की जय मनसु हारति दे मनसु हारति दे मनसु हारति दे महिमान्वित मंगल चरण
మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతిదే, మనసు హారతిదే, శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం. శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం. విమల దయా గుణ ప్రేమ స్వరూపం, విమల దయా గుణ ప్రేమ స్వరూపం. నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం. మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతిదే, మనసు హారతిదే, నీ సేవే మాకిహము ఇహము పరము. నిన్ను సేవించే జన్మే ధన్యం, నీ సేవే మాకిహము పరము. నిన్ను సేవించే జన్మే ధన్యం. నీ చరణములే శరణం శరణం, నీ చరణములే శరణం శరణం. జీవిత పరమావధి నీ సన్నిధి కాదా. మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతిదే, మనసు హారతిదే, మానస చోర మదిగై కోర. శాశ్వతమౌని దరిరా నీరా, మానస చోర మదిగై కోర. శాశ్వతమౌని దరిరా నీరా. అంజలితో మా మనసులు నీకు, అంజలితో మా మనసులు నీకు. హారతి చేశాము నేడు మౌన స్వరూప. మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే, మహిమాన్విత మంగళ చరణ. మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అమ్మ. రజని అందరికీ జై బాబా అండి. జై బాబా అండి, బాగుంది. అవతార్ మెహర్ బాబాకి జై. చెల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము మరల వచ్చెదమయ్యా. చల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము మరల వచ్చెదమయ్యా. మేరు నామమే నిత్యం కీర్తించులాగు, మేరు నామమే నిత్యం కీర్తించులాగు. ఎల్లవేళల నిన్ను స్మరించులాగు, ఎల్లవేళల నిన్ను స్మరించులాగు. చల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము
మరల వచ్చేదమయ్యా నీ సేవలో మేము తరించులాగు నీ సేవలో మేము తరించులాగు ప్రేమతో దీవించి సెలవీయవయ్యా ప్రేమతో దీవించి సెలవీయవయ్యా 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 అవతార్ మెహర్ బాబాకి జై. ఏదో నాకు వచ్చి రాకుండా పాడానండి.